అదే నేను ఈ మధ్యన చాలా టార్చర్ పెడుతున్నాను. అంటే వైఫ్లు అంటేనే టార్చర్ పెడతారు అనేలాగా అయిపోతే కష్టం. కానీ ఎందుకో అలాగే వస్తుంది. కానీ స్వీట్ టార్చరే అండి. ఇద్దరిని అంటే ముందు ఫిలింలో కూడా ఒకటి అలాగే చేసాం, ఇది కూడా. కానీ రెండిటికి కొంచెం తేడా ఉంది. బట్ ఎనీవే, టార్చర్ ఇస్ కామన్. సో బట్ సో జోక్స్ అపార్ట్, యాక్చువల్లీ ఈ ఫిలింలో యాక్ట్ చేయడమే నాకు యాక్చువల్లీ ఒక హోమ్లో ఇంట్లో పనిచేసినట్టు ఆర్టిస్టులు కానివ్వండి, అంటే టెక్నీషియన్స్ కానివ్వండి, అందరితో నేను ఆల్మోస్ట్ వర్క్ చేసిన వాళ్ళే. అండ్ ప్రొడక్షన్ హౌస్ కొత్తదైనా మాకు ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. ఆ ఫ్యామిలీ ఫీలింగ్ ఇంకా ఎక్కువైంది ఎస్వి కృష్ణారెడ్డి సార్ అండ్ అచ్చిరెడ్డి సార్ రావడంతో. యాక్చువల్లీ వాళ్ళు రావడము, వాళ్ళు బ్లెస్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ అసలు చెప్పలేము. ఎప్పుడూ అలాగే ఉంటారు. ఎంత టెన్షన్ అసలు ఉంటుందా లేదా అని డౌట్ వస్తుంటుంది, అంత హ్యాపీగా ఉంటారు. సో వీ లర్న్ అ లాట్ అక్కడ నుంచి. అండ్ సార్ మీరు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ సార్ యాక్చువల్లీ చాలా నచ్చింది, చాలా నవ్వుకుంటూ ఉన్నాను. నాకు అందరికంటే నచ్చిన క్యారెక్టర్ వచ్చి శ్రీకాంత్ గారి క్యారెక్టర్. ఇందులో అది చేయడానికి అవ్వదు ఎలాగో. సో నెక్స్ట్ తీసుకున్నది నా క్యారెక్టరే. సో ఐ టుక్ ఇట్. బట్ యాక్చువల్లీ వీలవుతే ఆయనది చేయాలనిపించింది. అంత బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే ఎవ్రీబడి విల్ కనెక్ట్ అని చెప్పడానికి చెప్తున్నాను. బేసిక్లీ అది కామన్ పర్సన్ ఎవరైనా సరే, ఆర్ ఈవెన్ లైక్ పెద్ద అంటే డబ్బులు ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు, పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు. గాడ్ అనేది ఒక పవర్ అనేది వి ఆల్ బిలీవ్ కాబట్టి సో అందరూ కనెక్ట్ అవుతారు. అండ్ ఇది ఒక స్మాల్ కర్మ ఫలితం గురించి చెప్తున్నారు అని చెప్పారు కదా, అది చాలా హిలేరియస్గా, చాలా అది ఏదో క్లాస్ పీక్తున్నట్టు కాకుండా, సో వెరీ వెరీ హ్యాపీగా చెప్తున్న ఫ్యాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇది చూసినప్పుడు. సో నేను కూడా ఇది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే శ్రీకాంత్ సార్తో వర్క్ చేయడం అంటే దేవుళ్ళు దగ్గర నుంచి ఫస్ట్ సీతగా చేయడం, తర్వాత మావిడి మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, ఆయన పేరు కాదు కానీ బట్ ఐ డిడ్ దాట్. తర్వాత దొంగరాంగన్ పార్టీ, స్వరాభిషేకం వాజ్ ద లాస్ట్ చేసింది సార్తో. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత సార్తో చేయడం, అలాగే ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. లైఫ్ టైం నేను మీ ఇద్దరికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళిద్దరు సమక్షంలో నా జీవితంలో ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఇది కొంచెం బోర్ కొట్టినా ఇది ఒక్కటి చెప్పి ఫర్దర్గా వెళ్తాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే వాళ్ళ గొప్పతనం గురించి నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట ఇది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను వాళ్ళ కంపెనీలో. మాకు చాలా సఫిషియెంట్ జీతాలు, ఇండస్ట్రీ ఉలికిపడే శాలరీస్ ఇచ్చేవాళ్ళు మాకు. అప్పట్లో ఏంటి కృష్ణారెడ్డి గారు ఈ శాలరీస్ ఏంటని అందరూ ఆశ్చర్యపోయిన సందర్భాలు అవి. అయితే అప్పుడు మా ఊర్లో బాగా వర్షాలు ఎక్కువగా పడి మా హంద్రీనీవా నది పక్కన మా పొలాలు, అంటే ఒక 9 ఎకరాలు పొలం ఉంటుంది. వర్షం ఎక్కువ పడి పైన డ్యామ్ వదిలేశారు. గాజులు తిన్న ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేశారు. చేస్తే ఆ వాటర్ ఎక్కువైపోయి మా పొలం మొత్తం కొట్టుకుపోయింది పంటతో సహా. అంటే ఎలా కొట్టుకుపోయిందంటే మా పొలం హద్దులు లేవు, మా పొలమే లేదు, మొత్తం నదిలో ఉంది, ఇంకా లేదు పొలం. మా నాన్న ఫోన్ చేశాడు. మా నాన్న చెప్పాడు, మొత్తం పొలం అంతా ఇలాగైందిరా అని. మా తమ్ముడు బాధపడుతున్నాడు. సరే మనం చేయగలిగింది ఏం లేదు. ఒక 2 days తర్వాత 3 days తర్వాత అచ్చిరెడ్డి గారు పిలిచి, మాకు శాలరీస్ అయిపోయాయి, మేమంతా హ్యాపీ, ఒక 25,000 సినిమా అయిపోయింది, ఇంకొక 25,000 ఎక్స్ట్రాగా ఇచ్చారు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటిది దేవుడు ఏమని ఆయనకు చెవిలో చెప్పేవారే నీ పొలం